ఖచ్చితంగా నా అంతట నేనే నిన్ను బయటికి పంపిస్తాను. మీకోసమే ఆపిల్స్ కట్ చేస్తున్నాను, తీసుకోండి. కాళ్ళు పైన పెట్టి మీనాక్షి. గౌతమి, యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. మీనాక్షి కోలుకునేంత వరకు ఇలాగే చేస్తుండు. కీప్ ఇట్ అప్. వీడు నా కొడుకు అభిరామ్. అమెరికాలో MBA చదివాడు. ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడు. అందంలో మహేష్ బాబులా ఉంటాడు. స్టైల్లో పవన్ కళ్యాణ్ లా ఉంటాడు. కానీ పద్ధతుల్లో మాత్రం శంకరాభరణం సినిమాలో సోమయాజులా ఉంటాడు. కోట్లల్లో వ్యాపారం చేస్తున్నా కళ్ళు నెత్తికెక్కనివ్వడు. రోజుల తరబడి ఫ్లైట్లలో ప్రయాణం చేస్తున్నా కాళ్ళు మాత్రం ఎప్పటికీ నేల మీద నిలబడాలని నమ్మేవాడు. వాడికి పెళ్లి చేయడం కోసమే ఈ తిట్లు, ఈ తిప్పలు. పెళ్లి చేయాలంటే మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరగాలి, కానీ ఇలా గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం ఏంటి సార్? ఈ స్టేట్ లోనే కాదమ్మా, పక్క స్టేట్ లో ఉన్న మ్యారేజ్ బ్యూరోలు కూడా అయిపోయాయి. అయినా సరే నో రిజల్ట్. అదేంటి సార్, ఒక్క అమ్మాయి కూడా దొరకపోవడం ఏంటి? అంటే వాడికి అచ్చం వాడి అమ్మలాంటి అమ్మాయిని చేసుకోవాలని కోరిక. అమ్మలేని వెలితిని ఆ ఇంట్లో ఆ అమ్మాయి తీర్చాలనేది వాడి కల. అందుకే నిన్ను చూడగానే ఆ కట్టు, బొట్టు, సాంప్రదాయం, వాడు కోరుకునే లక్షణాలు నీలో దగ్గరగా ఉన్నాయి. అందుకే ఒకవేళ నువ్వు వాడికి నచ్చుతావేమోనని. సార్, ఆస్తులు అంతస్తులు ఇవేవి కాదు, గాని చివర్లో ఒక మాట చెప్పారు కదా, అమ్మలాంటి అమ్మాయి కోసమని. ఆ మాట బాగా నచ్చింది సార్. అమ్మంటే అంత ప్రేమున్నవాడు భార్యని ఖచ్చితంగా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. నో డౌట్ సార్. అంటే నువ్వు ఒప్పుకున్నట్టేనా? ఒక్కసారి మీ అబ్బాయితో మాట్లాడాలి సార్. తప్పకుండా, షూర్. ఇప్పుడే మాట్లాడతాం సార్. ఇందాక తెలియకుండా ఏదో మాట్లాడేశాను, సారీ సార్. ఓకే అమ్మా, ఏం పర్లేదు. పద 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 పద. నువ్వు ఎప్పటికీ సజీవంగా బతికుండే ఒక సాంప్రదాయానివి, ఆదర్శంగా నిలిచిన అద్భుతానివి. ఒక స్త్రీ ఎలా ఉండాలి అని అడిగితే ఎవరైనా సరే చెప్పే మొదటి పేరు నువ్వు. క్రమశిక్షణకి, నిజాయితీకి ఇంకో రూపం నువ్వు. నీ అడుగుజాడల్లోనే నేను నడుస్తున్నానమ్మా. నీ క్రమశిక్షణలోనే ఎదుగుతున్నాను. నన్ను ఆశీర్వదించమ్మా. నువ్వు మమ్మల్ని వదిలేసి త్వరగా వెళ్ళిపోయినా సరే నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలున్నాయి, నువ్వు పంచిన ప్రేముంది, నువ్వు నడిపించిన అడుగులున్నాయి, నువ్వు చూపించిన గమ్యం ఉంది. వాటిలోనే బతుకుతున్నాం, వాటి కోసమే బతుకుతున్నాం. నువ్వు చెప్పిన ప్రతి మాటలోనూ, నువ్వు తినిపించిన ప్రతి ముద్దలోనూ బాధ్యతతో కూడిన విలువలున్నాయి. వాటినెప్పటికీ మర్చిపోనమ్మా. నువ్వు చెప్పినట్టు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. చూపులు ఆకాశం వైపున్నా కాళ్ళు మాత్రం నేల మీదే ఉంటాయమ్మా. నువ్వు నాన్న నా గురించి ఒక విషయంలో బాధపడుతూ ఉంటారని నాకు తెలుసమ్మా. అదే నా పెళ్లి విషయం. నీలాంటి అమ్మాయి దొరికితే తప్ప చేసుకోలేనమ్మా.
నువ్వు మళ్ళీ ఈ ఇంట్లో కనిపించాలి, నీ నవ్వులు మళ్ళీ వినిపించాలి, నువ్వు వెళ్తూ తీసుకెళ్లిన వెలుగు మళ్ళీ రావాలి. వీటన్నింటినీ మరిపించే అమ్మాయి దొరికినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించనమ్మా. అలాంటి అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటాను, కనిపించేదాకా ఎదురు చూస్తూనే ఉంటాను. త్వరగా దొరికేలా చేయమ్మా ప్లీజ్. లవ్ యూ అమ్మా, బాయ్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. ఏంటి ఇంత పొద్దున్నే? అదే సార్, కొత్త ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఒకటి ఉంది కదా, దాని గురించి డిస్కస్ చేయాలి. ఓ జస్ట్ మినిట్. హలో, ఏమ్మా ఏంటా పని చేయడం? ఆ మరకలు కనిపించట్లేదా? కళ్ళు ఆకాశంలో ఉన్నాయా ఏంటి? నెలొచ్చేసరికి టంచర్గా జీతం తీసుకోవడం కాదు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడం నేర్చుకోండి. ఐల్ కాల్ యూ బ్యాక్. బద్ధకం బాగా పెరిగిపోయింది. షట్ అప్ మూర్తి, మైండ్ యువర్ లాంగ్వేజ్. అది కాదు సార్, నీట్గా తొడవడం లేదు అందుకని. నోర్మయ్, అవి నీ షూ మార్క్స్ తెలుసా? సారీ సార్, హడావుళ్ళు చూసుకోలేదు. హడావిడిలో నువ్వెలా అయితే చూసుకోలేదో ఆవిడ కూడా పని హడావిడిలో చూసుకోలేదు. ఆ మాత్రం సెన్స్ లేదా? అయినా బుద్ధి లేకుండా ఆ భాష ఏంటి? అలాగేనా మాట్లాడేది? పని వాళ్ళకి అలాగే చెప్పాలి సార్, లేకపోతే తలకెక్కుతారు. షట్ అప్ మూర్తి, హోల్డ్ యువర్ టంగ్. ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఈ లోకంలో ప్రతి ఒక్కడు పనివాడే. ప్రతివాడు ఎవరో ఒకరి దగ్గర పని చేస్తూనే ఉంటాడు. అంత మాత్రం చేత బానిసలవరు. చేసే పనుల్ని బట్టి వృత్తులుంటాయి తప్ప ఒకళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళు తక్కువ అంటూ ఉండరు. చేసే పనిని బట్టి కాదు, సాటి మనుషులుగా చూడడం నేర్చుకో. అప్పుడు ఆటోమేటిక్గా గౌరవించడం నేర్చుకుంటావు. అన్నిటికంటే ముందు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ అది తెలుసుకో. ఎవరి పని వాళ్ళకి దైవంతో సమానం. వీళ్ళని అవమానించడం అంటే వీళ్ళ దైవాన్ని అవమానించడమే. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే మూర్తి ప్లేస్లో ఇంకొకరు ఉంటారు. సారీ సార్. నాకు కాదు, ఆవిడికి చెప్పు. సారీ అండి. అయ్యో పర్లేదు బాబు. అది సంస్కారం అంటే. నేర్చుకో. రా. అడగకుండానే సాయం చేసిన తనకి కృతజ్ఞత తీర్చుకోవాలి అనుకున్నాను. ఆ కృతజ్ఞతతోనే తన్ని ఆనందంగా ఉంచే రూపంలో తీర్చుకుంటున్నాను. అయిపోయింది. మీనాక్షి,
జ్యూస్ తాగమ్మా. వద్దు చిన్నత్త. వద్దంటే ఎలా చెప్పు? చూడు ఎంత నీరసంగా ఉన్నావో. కొంచెం బలం వస్తుంది, తాగమ్మా. ఇప్పుడు అర్జెంటుగా బలం వచ్చినా చెయ్యాల్సింది ఏం లేదులే చిన్నత్త. మీనాక్షి, ఎందుకలా మాట్లాడుతున్నావు? సర్లే, ముందే జ్యూస్ తాగు, తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ వద్దు చిన్నత్త, అర్థం చేసుకో. మీనాక్షి, 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 మీనాక్షి. థ్యాంక్ యూ పిన్ని. చెప్పింది చెప్పినట్టుగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పిన్ని, 2-3 రోజులు తిరిగేసరికి పాత మీనాక్షి ఎంత హుషారుగా ఉండేదో, ఎంత సరదాగా ఉండేదో అలాగే అయిపోవాలి. అలా చూసుకోవాలి మనం. అర్థమైందా? ఎక్కడ క్రిష్, ఎంత బతిమలాడినా జ్యూస్ కూడా తాగడం లేదు. అదేంటి? ఎందుకు? ఎటివు మీనాక్షి, తాగు. వద్దండి. మీనాక్షి, చెప్పిన మాట వినాలి. పట్టు, తాగు. చాలు. కుదరదు, మొత్తం తాగాల్సిందే. తాగు 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 తాగు. గుడ్ గర్ల్. ఇలా ఉండాలి. పిన్ని, ఇంకో గ్లాస్ పట్రా. ఎందుకు తాగుతో చూద్దాం. మీనాక్షి, ఒకసారి వీటి మీద సైన్ చేయి. ఏంటివి? అంటే ఏంటి? చెప్తే తప్ప సైన్ చేయవా? తెలుసుకోవాలి కదా. అంటే నమ్మకం లేదా? నమ్మకం. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాడు, నమ్మకం అనేది నీటి మీద రాత లాంటిది అని. గుడ్డిగా నమ్మి ఎప్పుడో బాధపడే కంటే ముందే నిజం తెలుసుకుని భరించడం మంచిదని. మీనాక్షి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఫస్ట్ టైం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు తెలుసా? సరే, ఇప్పుడేంటి? ఇదేంటో నీకు తెలియాలి అంతే కదా. నిన్ను మన కంపెనీకి ఎండీని చేస్తున్నాను. హలో, వినపడుతుందా? ఎండీని చేస్తానంటున్నాను. మీనాక్షి, ఈ మాట చెప్పగానే ఎగిరి గంతేస్తావు అనుకుంటే ఏ రియాక్షన్ లేకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? మాకెందుకండి ఈ ఎండీలు గిమ్డీలు? ఎప్పుడూ లేంది ఇలా మాట్లాడుతున్నావేంటి? నిజమే కదా, నా స్థాయి ఏంటో నేను తెలుసుకున్నాను. ఏదో మిషన్ కొట్టుకునే వాళ్ళం, గుళ్ళో బొమ్మలకి రంగులు వేసుకునే వాళ్ళం. మాకెందుకండి ఇంత పెద్ద పెద్ద పదవులు? అర్థమైంది మీనాక్షి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థమైంది. గతంలో ఆఫీస్లో నేను నిన్ను అవమానించాను. అది మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నా, అంతేగా? అలా మనసులో పెట్టుకుని వాటినే కొనసాగించే ఓపిక తీరిక నాకు లేదు. అలాంటి మనస్తత్వం కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అదే తెలియడం లేదు. చెప్పు మీనాక్షి, ఏమైంది? చూడు మీనాక్షి, కారణం లేకుండా నువ్వు ఇలా ప్రవర్తించావు. గతంలో నేను చేసిన వాటికి ఇప్పుడు సారీ చెప్తున్నాను.
ఒకవేళ నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా నన్ను క్షమించు. కానీ ఆఫీసులో నువ్వు నా పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. ఏదైనా సాధించొచ్చనే నమ్మకం కలుగుతుంది. అర్థం చేసుకో మీనాక్షి, ప్లీజ్. ఇవి మాత్రమే కాదు మీనాక్షి, బోల్డ్ అంత ఆనందంగా కూడా ఉంటుంది. నా మాట విని ఒప్పుకో మీనాక్షి, ప్లీజ్. ఏమైంది మీనాక్షి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మీనాక్షి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకైతే అర్థం కావడం లేదు. కానీ నువ్వు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఒప్పుకుంటే ఆనందపడతాను. ఇక నీ ఇష్టం మీనాక్షి. ఏంటి మీనాక్షి ఇది? కృష్ణికంత ప్రేమగా ఎండీ పోస్ట్ ఇస్తానంటుంటే ఇలా వద్దన్నవేంటి? అది ప్రేమతో కాదు చిన్నత్త, అవసరంతో. అంటే ఏ రోజైనా సరే ఆయన జీవితంలో నాకు భార్య పోస్టునిస్తారనే ఆశతో ఉన్నాను. కానీ నేనెప్పటికీ ఆయన దగ్గర పనిచేసే వర్కర్ నేనన్న నిజాన్ని నిరూపించారు. మీనాక్షి, అన్ని విషయాల్ని నువ్వు చాలా బాగా ఆలోచిస్తావు, అర్థం చేసుకుంటావు. కానీ ఎందుకో ఈ విషయంలో మాత్రం పొరపాటు పడుతున్నావు అమ్మా. అవునమ్మా, వాడు నిన్ను ఎండిని చేస్తానంది అవసరంతోనో స్వార్థంతోనో కాదమ్మా, 100% అభిమానంతోనే. అదే అభిమానంతో రేపటి రోజు నిన్ను ఖచ్చితంగా భారీగా అంగీకరిస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. అది కల్లో కూడా జరగని పని మావయ్య. మీనాక్షి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడు నమ్మకంగా ధైర్యంగా ఉంటావు. అలాంటిది ఒక్కసారిగా ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే అడగకుండానే సాయం చేసిన తనకి కృతజ్ఞత తీర్చుకోవాలి అనుకున్నాను. ఆ కృతజ్ఞతతోనే తన్ని ఆనందంగా ఉంచే రూపంలో తీర్చుకుంటున్నాను. అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు తను సంతోషంగా ఉంది అంతే తప్ప ఇంతకు మించి తనకు నాకు మధ్య ఏమీ లేదు. అందుకే చూడు మీనాక్షి, వాడు ఎందుకలా అన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో అన్నాడో మాకైతే తెలీదు, మేం చూడలేదు కూడా. కానీ వాడికి నీ మీద ఎంత తపనుందన్నది మాత్రం మేం కల్లారా చూసాం. అవును మీనాక్షి, నిన్ను కాపాడుకోవడం కోసం హాస్పిటల్లో క్రిష్ ఎంత ఆరాటపడ్డాడో మాకు మాత్రమే తెలుసు. ఇప్పటిదాకా ఎవ్వరి ముందు తలవంచని వాడు నిన్ను బ్రతికించమని డాక్టర్ల కాళ్ళ వెళ్ళా పడ్డాడు. ఒక్కడే ఒంటరిగా ఒక మూల కూర్చుని నీకోసం పిచ్చోళ్ళ ఏడుస్తూనే ఉన్నాడు. నిన్ను బతికించమని వెళ్ళని గుడి లేదు, తిరగని హాస్పిటల్లో లేదు. వాడి ప్రాణాలే పోతున్నంతగా అల్లాడిపోయాడమ్మా. అది కాదు మీనాక్షి, నువ్వన్నట్టు అవన్నీ కృతజ్ఞత తీర్చుకోవడం కోసమే చేసుంటే మరి ఇవన్నీ ఎందుకు చేసినట్టు? నీ మీద నిజంగా ఇష్టం లేకపోతే నీకోసం ఇంతలా విలువెల్లాడిపోతాడా చెప్పు? చూడు మీనాక్షి, వాడిలో కాస్తో కూస్తో మార్పు వస్తుందన్నది అక్షరాల నిజం. ఇలాంటి టైంలో వాడి గురించి నువ్వు ఇలా నెగిటివ్గా ఆలోచించి దయచేసి చేతిలో వాడిని దూరం చేసుకోకమ్మా.
అవును మీనాక్షి, కృష్ణలో వచ్చిన మార్పుని నీకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఇప్పుడు నీ చేతిలో ఉంది. అందుకోసమే ఈ అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. దయచేసి వదులుకోవద్దమ్మా. నువ్వు వాడు ఒకటవ్వాలి, జీవితాంతం సంతోషంగా ఉండాలి అని ప్రతి క్షణం కోరుకునే మా మాట వినమ్మా. అర్థం చేసుకో. ప్లీజ్ మీనాక్షి. చిన్నత్తా, నేను కోరుకునే లక్షణాలున్న అమ్మాయి దొరకాలి కదా మూర్తి. అలా వెతకాల్సిన అవసరం లేదు మూర్తి. నిజంగా అలాంటి అమ్మాయి ఇక్కడుంటే ఆటోమేటిక్గా నా మనసుకే తెలిసిపోతుంది.